విజి రామ్జీ ఎందుకంటే మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో జై శ్రీరామ్ రామ్ రామ్ తోటే మొదలు పెడతాం. రామ్ రామ్ పెట్టడానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంటే రాముని, ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో మనకు దేశం అటువంటి ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు ఆ రోజు బాధపడడం జరిగింది. గత సంవత్సరం ఒక సంవత్సరంన్నర కిందనే రామాలయం నిర్మాణం అయిపోయింది. ఒక రాముని పేరు మీద ఈరోజు ఒక పథకాన్ని పెడితే, ఎందుకంటే యాక్చువల్గా ఈ ఉపాధి హామీ పథకం ఎవరి పేరు లేదు గతంలో. సరే చాలా పేర్లు పెట్టారు గాంధీ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ పేరు కాదు వాళ్ళది, ఎందుకంటే పేరు కోసం కాదు, ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి కొంత అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్గా ఒక పని, ఈ పని ఉపాధి హామీలో చేశామనేది ఎక్కడ కూడా కనబడలేదు. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ జరిగింది. మేము ఇప్పుడు భారత ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉంది, ఎందుకంటే వాటర్ బాడీస్ ఎక్కడైతే చెక్ డ్యామ్స్ అవసరమో చెక్ డ్యామ్స్ల నిర్మాణం చేసుకోవడం, అంటే పర్మనెంట్ వర్క్స్ ఈ చట్టం ద్వారా మేము పొందుపరచడం జరిగింది. తర్వాత 100 రోజుల నుంచి 125 రోజులు కూడా పెంచడం జరిగింది. ఏ ఒక్క కూలి కూడా నాకు పని లేదు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి పని కల్పించే కార్యక్రమం చేస్తాం. వాళ్ళొక బాధ అంతా ఒకటే, ఎందుకంటే మనం ఆ ప్రాంతాల్లో మేము అంటాం ఉపాధి హామీ కామ్ కమి అని పైసే అర్ధే తుమి అర్ధే హామీ, అంటే ఉపాధి హామీ ఎట్లా ఉందంటే పని తక్కువ, డబ్బుల్లో కాంగ్రెస్ పార్టీ మీకు సగం మాకు సగం అని చెప్పేసి పంచే కార్యక్రమం ఇన్ని రోజులు జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం ఇక్కడ కట్టగడితే మళ్ళీ వచ్చే సంవత్సరం అటు, అంటే ఆ విధంగా. ఎందుకంటే సోషల్ ఆడిట్లో కూడా ఎక్కడ కూడా కనీసం ఇది చేయకుండా, అంటే వాటిని అన్నింటి కూడా టైటనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కొంత వాళ్ళు బాధపడుతున్నారు తప్ప వాళ్ళు, ఎందుకంటే అసలు గాంధీ గారి గురించి వాళ్ళది కాదు, ఇది టైట్ అయిపోతుంది, మాకు కొంత రావాల్సింది, ఎందుకంటే మేము 2 గంటలకు పని చేసి వస్తాం, లేకపోతే మాకు సగం ఇస్తాం, నాయకుల్లో కూడా పంచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దానికి బాధపడతా ఉన్నారు. ఇలా ప్రజలకు ఎంపీగా మీరు ఏం చెప్తారన్న? ఒకటే, ఎందుకంటే 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు మనం ఉపాధి హామీ పనులు మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, ఎక్కడికి పోయినాయి? కనీసము ఒక గ్రామంలో పర్మనెంట్గా ఒక పని కనబడేటట్టుగా చేయాలనేదే లక్ష్యం.